బ్రేకింగ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ సిపి ఆధ్వర్యంలో ముమ్మరంగా దర్యాప్తు చేసిన సిట్ తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు అధికారులు మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారు. సిట్ టీం హరీష్ ఇంటికి వెళ్ళగా ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ బీఆర్ఎస్ నేతకు సిట్ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి రివ్యూ కమిటీ విధి విధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం గురించి వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాపింగ్ చేసిన 618 నెంబర్ల వివరాలతో ప్రశ్నించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్ ఫైల్కు సంబంధించిన వివరాలతో వీరిద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినట్లు సమాచారం. సోమేష్ కుమార్, నవీన్ చంద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సజ్జనాల ఆధ్వర్యంలో సిట్ దూకుడు పెంచింది. ప్రధానంగా సోమేష్ కుమార్ సీఎస్గా బాధ్యతలు నిర్వహించిన 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్య కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.